అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం స్టఫ్డ్ కరేలా ఎలా చేయాలో చూద్దామండి. అదేనండి స్టఫ్డ్ కాకరకాయలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దామా. నేను చిన్న బేబీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇటుపక్క అటుపక్క కట్ చేసేసాను. తర్వాత ఘాట్లు పెట్టేసుకుందామండి కాకరకాయలు అన్నిటికీ. మనము ఈ కాకరకాయలు అన్నీ యాడ్ చేసేసుకుందాం కుక్కర్లోకి. మనము తర్వాత మనము పసుపు యాడ్ చేస్తున్నాము, చింతపండు, కల్లు యాడ్ చేసుకుందామండి. తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము ఒక విజిల్ పెట్టేసుకుందామండి. కాకరకాయలు ఒక్క విజిల్లో ఉడికిపోతుంది, సరిపోతుంది. మీరు ఎక్కువ విజిల్స్ పెట్టబాకండి, మెత్తగా అయిపోతాయి. మన చింతపండు, బెల్లము ఇవన్నీ వేయడం వల్ల చేదు తగ్గిపోతుందండి కాకరకాయల్లో. ఇప్పుడు స్టఫింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాం. మనము ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి 20 పీసెస్ తీసుకున్నానండి. తర్వాత శనగపప్పు ఒక హాఫ్ కప్పు, కల్లుప్పు ఒక 10 ఎండుమిరపకాయలు, చింతపండు ఒక ఎర్రగడ్డ. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకునేసి మిరపకాయలు, శనగపప్పు, ఉప్పు, కొబ్బరి యాడ్ చేసేసుకుందాము. ఇది ఫైన్ పౌడర్ లాగా మనం తిప్పేసుకుందామండి. ఇలా ఫైన్ పౌడర్ వస్తే సరిపోతుంది. తర్వాత చింతపండు, ఎర్రగడ్డ యాడ్ చేస్తున్నాను. కొంచెం ముద్దలాగా వస్తుందండి ఇలా తిప్పుకుంటే. వాటర్ ఏం యాడ్ చేయబాకండి. ఈ ముద్దని పక్కన పెట్టేసుకుందాం మనము. వాటర్ యాడ్ చేస్తే మరీ వాటర్గా అయిపోతుంది. సో గట్టిగానే తిప్పుకోండి. ఇప్పుడు ఒక్క విజిల్ ఇచ్చాము కదండి, కాకరకాయలు బాగా ఉడికిపోయాయి. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకుందామండి. చేదంతా వాటర్లో దిగిపోయి ఉంటుంది, కాకరకాయలో చేదేమి ఉండదు. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మనం ఏం కట్ చేయబడలేదు. ఈజీగా మనం గింజలు, లోపల ఉండే గింజలు ఇలా తీసేసుకోవచ్చండి. కాకరకాయలు చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని అంతా తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ క్రియేట్ అవుద్ది మన బాడీలో. హార్ట్ డిజీజెస్కి, తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. సో షుగర్ పేషెంట్స్ ఇక్కడ చాలా మంచిదండి. ఇలా మొత్తం గింజలంతా తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని మనం కాకరకాయలని వేగించుకుంటాము. ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఈ కాకరకాయల ఆయిల్ మనం వేరే దానికి యూస్ చేయము, పారేస్తాము ఆయిల్. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 మీరు వేగించుకోండి. మీరు ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా వేగితే చాలండి, బబుల్స్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది వేగినట్టు. ఇలా ఇంకోసారి ఒక 4 వేసుకోండి. అలా వేసుకుంటే మీకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. కొంచెం కలర్ మారుతుందండి. ఈ బబుల్స్ అంతా తగ్గిపోతుంది కొంచెంసేపటికి. ఇలా బబుల్స్ తగ్గిపోతే వేగినట్టు అయిపోద్ది అండి. ఇలా పక్కన తీసేసి పెట్టుకునేస్తాము. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పడేస్తాము. వేరే ఆయిల్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక్క నిమిషం 1 సెకండ్ 2 మినిట్స్ అంతే సరిపోతుందండి. వేగించుకుంటే సరిపోతుంది. ఈ ముద్దని వేగించుకొని పక్కన పెట్టేసుకొని ఈ కాకరకాయల్లోకి మనం స్టఫ్ చేసేసుకుందామండి ఈ ముద్దని. అంతేనండి, ఇంకేం లేదు. ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. కాకరకాయలు చాలా మంచిది కదా, మీరు ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి అన్నిటికీ ఇలా ముద్దలు కలిపి పెట్టేసుకుందాము. ఈ ముద్ద మిగిలినా కూడా మీరు అన్నంలో కలుపుకొని తినచ్చండి, వేస్ట్ ఏం అవ్వదు ముద్ద. చూడండి అన్ని కాకరకాయలు నేను స్టఫ్ చేసి పెట్టేశాను. చిన్న బేబీ కాకరకాయలు చాలా చూసేదానికి కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయలు తింటే అద్దిరిపోద్దండి. పిల్లలకి అలవాటు చేయండి, మంచిది. సో స్టఫ్డ్ కరేలా, స్టఫ్డ్ కాకరకాయలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.